అష్టవక్ర సంహిత చాప్టర్ 18 టాక్ 79. సో అష్టవక్రుడు మొట్టమొదటి నుంచి రకరకాల సూత్రాల్లో మనకు చెప్పాలనుకుంటున్న విషయం చాలా 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 తేలికైన విషయం. కానీ మనం ప్రపంచం బారిన పడి సత్యానికి దూరం అయిపోయి, ఆనందానికి దూరం అయిపోయి, రకరకాల ర్యాట్ రేసుల్లో ఏదో సాధించాలన్న ధారణల్లో, ఎవరి దృష్టిలో ఎలాగో కనపడాలని చేసే ప్రయత్నంలో ఇది కాస్త అర్థం కావడం కష్టంగా అనిపించినప్పటికీ ఒక్కసారి ప్రపంచాన్ని, ప్రపంచపు వాసనల్ని, ప్రపంచం ద్వారా మనం అనుభవిస్తున్న రకరకాల సంవేదనల్ని పక్కన పెట్టి కనుక చూడగలిగితే అష్టవక్ర సంహిత నీళ్లు తాగిన దానికంటే సులభంగా అర్థమవుతుంది, జీర్ణమవుతుంది, జీవన విధానం అవుతుంది. అష్టవక్రుడు చెప్పిన రకరకాల సూత్రాల్లో తేలికైన పరిభాష తెలుగులో ఒకవేళ మనం చెప్పుకోవాల్సి వస్తే ఎక్కువసార్లు చెప్పింది ద్వంద్వం ఉన్నంత వరకు బాధ ఉంటుంది అని. నీలో ద్వంద్వం ఉందా, నీలో ఆనందము లేదని. నీలో ద్వంద్వం ఉందా, నీలో చింత ఉంది అని. నీలో ద్వంద్వం ఉందా, నీలో లాభ నష్టాలు, సుఖ దుఃఖాలు, రాగద్వేషాలు ఉన్నాయని. ఈ భూమి మీద నువ్వు ఒక్కడివే ఉన్నావు అనుకో, రాగద్వేషాలు ఎక్కడివి? దేనిపైన రాగం, దేనిపైన ద్వేషం, దేనిపైన మమత? నువ్వు ఒక్కడివే ఉంటే నీ మీద కూడా నీకు మమత ఉండదు. సో నీ మీద సానుభూతి చూపేవాళ్ళు లేకపోతే నువ్వు ఎప్పుడు ఎక్కువసేపు ఏడవడం కూడా. ఇప్పుడు నేను చాలాసార్లు ఈ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక అమ్మాయి అడవిలో పోతుంటే కాలుకు ముళ్ళు గుచ్చుకుంది. అక్కడ ఎవ్వరూ లేరనుకో, తను ఎప్పుడు తన యొక్క శక్తిని వృధా చేయదు ఏడవటంలో. దానికి కారణం ఏమిటి? అక్కడ సానుభూతి చూపేవాళ్ళే లేరు. తను వెంటనే శారీరకంగా ప్రారబ్ధవశం చేత ఎంత ఏడవాలో అంత ఏడిచి వెంటనే లేచి ఆ ముళ్ళుని ఎట్లా తీసుకోవాలని ఆలోచిస్తుంది. అదే అమ్మాయి అదే ముళ్ళు ఒక 100 మంది మధ్య గుచ్చుకుంది, తను బాగా ప్యాంపర్ చేసే వాళ్ళ మధ్య గుచ్చుకుంది అనుకో, దెన్ ఒక రోజైనా కూడా సానుభూతి లభిస్తుంది. అయ్యయ్యో ఇట్లా ఎందుకు జరిగింది, అట్లా ఎందుకు జరిగింది, నీ కర్మ ఇట్లా, నీ జాతకం ఇట్లా, ఎవ్రీ ఆగస్టులో ఇట్లాగే అవుతుంది, నా బ్యాడ్లకింతే, రకరకాల మాటలన్నీ మన మనసుకు చేరుతాయి. సో ద్వంద్వం నుంచి బయటపడాలని మనకు చెప్తున్న రకరకాల వేదాలు కావచ్చు, లేకపోతే ఉపనిషత్ సారం కావచ్చు, లేకపోతే గురువుల ప్రబోధాలు కావచ్చు, అయినప్పటికీ మనిషి ద్వంద్వాన్ని తెలుసు తెలియక అనుభవిస్తూ ఉంటాడు. ఆ విషయాన్ని ఎత్తి చూపే సూత్రం ఏది? ఇది చాలా అద్వితీయమైన సూత్రం. ఇప్పుడు నేను ఒక మాట అన్నాను, అద్వితీయమైన సూత్రం. అద్వితీయం అంటే ఇలాంటిది రెండవది లేదు, ద్వంద్వమే లేదు. అందుకే మనం ఏదన్నా ఒక ప్రోగ్రాంకి వెళ్ళినప్పుడు అద్వితీయం అంటాం. అంటే ఇక వేరే దానితో పోల్చవలసిన అవసరం లేని ఒకానొక అద్భుతమైనటువంటి దృష్టి అది, సృష్టి అది. సో మనిషి దృష్టి అద్వితీయం, మనిషి సృష్టి అద్వితీయం, మనిషి జన్మ అద్వితీయం, ఆత్మజ్ఞానం అద్వితీయం, ప్రశాంతత అద్వితీయం, ఎరుక చైతన్యం, నిష్కామ కర్మ సాక్షి అద్వితీయం, సామరస్యం అద్వితీయం. రెండవ దాని ప్రస్తావన అక్కర్లేదు ఇంకా. సో ఇది అష్టవక్రుడు అదే చెప్తున్నాడు, అద్వితీయ అనుభూతి గురించి మాట్లాడుతున్నాడు. ఏన దృష్ట్యం పరబ్రహ్మ సోహం బ్రహ్మేతి చింతయేత్ కిం చింతయతి నిశ్చింతో ద్వితీయం యో న పశ్యతి. ద్వితీయం యో న పశ్యతి. రెండవది లేదు అని తెలుసుకున్న జ్ఞాని సదా నిశ్చింతుడై ఉంటాడు. సో ఏన దృష్ట్యం పరబ్రహ్మ సోహం బ్రహ్మేం చింతయేత్ కిం చింతయతి నిశ్చింతో ద్వితీయం యో న పశ్యతి. సో పరమము సర్వశ్రేష్టమైన ఏదైతే ఉందో దానికి ఏ పేరైనా పెట్టుకో, దాని యొక్క అనుభవం అయిన తర్వాత అతను అనుభవం వేరుగాని కారణంగా అహం బ్రహ్మ, ఆ బ్రహ్మ నేను అని భావించి చింతన చేసి చేయవలసిన అవసరం లేదు. తను అదే అయినప్పుడు చింతన ఎందుకు? ఇప్పుడు నువ్వు మగవాడివి అని నీకు రూఢిగా తెలిసిన తర్వాత నేను మగవాడిని కావాలి, నేను మగవాడిని కావాలి, నువ్వు ఎందుకు చింతన చేస్తావు? సో ఆ యోగి ద్వితీయాన్ని దర్శించటమే లేదు. అద్వితీయ దర్శనమే ఆత్మజ్ఞానం. సో ఇప్పుడు ఎవరైనా సరే ఈ 4 మహావాక్యాల్ని మనం
మన భారతదేశంలో వల్లించడం చూస్తూ ఉంటాం, మాటిమాటికి చెప్పడం చూస్తాం. అహం బ్రహ్మాస్మి, అయమాత్మం బ్రహ్మ, తత్వమసి, నేనే బ్రహ్మను, నేనే బ్రహ్మను, నేనే సత్యాన్ని. ఎవరికి చెప్తున్నావు? ఉన్నదంతా నీవే అని తెలిసినప్పుడు ఎవరికి చెప్తున్నావు అసలు? రెండవది, నేనే బ్రహ్మను అన్నప్పుడు బ్రహ్మ ఉంది, నేను ఉన్నావు, ద్వితీయమే మిగిలింది కదా. సో అందుకే మొన్న అద్వైతము సిద్ధాంతము కాదని ఒక చిన్న టాక్ చేసిన, చాలామంది విని ఉండకపోవచ్చు, కానీ విన్న కొంతమందికి అందులో ఒక్కరికి అర్థమైన చాలు. భాషాపరంగా మనం ఏదైనా సిద్ధాంతాన్ని వ్యక్తపరిచినప్పుడు ఖచ్చితంగా ద్వైతాన్ని, ద్వంద్వాన్ని తెచ్చే మాట్లాడాలి. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, మీరున్నారు నా మనసులో. ఊరికే గాలికి చెప్పడంలే. నా చేతిలో ఫోన్ ఉంది, అది ఉంది, నేనున్నాను, అందుకని మాట రికార్డ్ అవుతుంది. ఆ తర్వాత నేను అప్లోడ్ చేస్తాను, యూట్యూబ్ ఉంది, నేనున్నాను. ఆ తర్వాత మీరున్నారు, మీ చేతిలో ఫోన్ ఉంది, మీరున్నారు, మీ అవగాహన మీరున్నారు. సో నిరంతరం ఎట్లయితే ఒక కణం 2 భాగాలుగా చీలిపోతుందో అట్లా మన యొక్క అవగాహన 2 భాగాలుగా చీలిపోతూ ఉంటుంది. తర్వాత చీలిక లేని ఒకానొక స్థితికి వచ్చినప్పుడు అద్వితీయం. సో అద్వైతము సిద్ధాంతము కాదని నేను చెప్పిన కాంటెక్స్టు అత్యంత ఆధునాతనమైన వ్యాఖ్య. అది మీకు పుస్తకాల్లో లభించదు. సో ఎప్పుడైతే ఆదిశంకరుడు వేరే వాళ్ళకి చెప్తాడో అద్వైతం గురించి, అక్కడ ద్వైతం ఉంది. అద్వైతము చెప్పడానికి ద్వైతం అవసరం, అద్వైతం అనుభవించడానికి ద్వైతం అక్కర్లే. అద్వైతము చెప్తున్నప్పుడు నేనే నీవు అని చెప్పొచ్చు, కానీ నీకు చెప్తున్నాను, నేను చెప్తున్నాను, ద్వైతం ఉంది. సో నువ్వు నేను ఒక్కటే అయినప్పుడు చెప్పవలసిన అవసరం ఏముందబ్బా? ఇప్పుడు నా చెయ్యి ఉంది, నేనున్నాను, నా చెయ్యి నేను ఒక్కటే అని ఎందుకు చెప్తావు? అంతగా పెనవేసుకుపోయిన ఫినామినా అది. సో సిద్ధాంతముగా చెప్పినప్పుడు ద్వైతం వస్తుంది, అనుభవమైనప్పుడు ద్వైతం ఉండదు. ఇప్పుడు అహం బ్రహ్మాస్మి అన్నది సిద్ధాంతమైనప్పుడు ఒకటి, కానీ అహం బ్రహ్మాస్మి అనుభవమైనప్పుడు అహం బ్రహ్మ అస్మి అక్కర్లే. నేనే బ్రహ్మను లేదా నేను బ్రహ్మ అక్కర్లే, లేదా బ్రహ్మ నేను అక్కర్లే, ప్రకృతి అక్కర్లే, నేను అక్కర్లే, నేను చాలు, ప్రకృతి అక్కర్లే. సో అందుకే నేను చాలాసార్లు ఈ మాట చెప్తా. సీతారాములు, మొన్న ఎవరో ఫెమినిస్ట్ ఒక మగవాడు వచ్చాడు, ఆడవాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు, సీతారాములు అన్నారు, రామ సీత అని లేదు కదా. నేను యు ఆర్ మిస్సింగ్ ద పాయింట్. సీతారాములు వేరు కాదు, ఒక్కటి. ఇప్పుడు నీ అశోక్ ఉంది అంటే కాని చివరిలో పెట్టి ఆను ముందు పెట్టారా? కషో ఆ అనొచ్చు కదా. ఇక్కడ విషయం అశోక్ అంతా కలిపి ఒక్కటి. ఇక్కడ ఆ అనే అక్షరాన్ని వేరుగా చూడకు, కా అనే అక్షరాన్ని వేరుగా చూడకు. అద్వైతం అంటే అది నిన్ను నన్ను వేరుగా చూడని ఒకనొక స్థితి. సో అష్టావకుడు ఏం చెప్తున్నాడు? చింతన, విచారణ, అన్వేషణ పోయిన తర్వాత ఏదైతే నీకు అనుభవంగా మిగిలిందో ఆ అనుభవమే నీవు. ఒకసారి ఇట్లా జరిగింది. ఎవరో ఒక ఆవిడ యూట్యూబ్ మిత్రులు నాకు ఫోన్ చేసి నేను ఏం మాట్లాడినా భగవాన్ అంటుంది. నేను చాలాసార్లు చూశాను, ఏమిటి మీరు? తర్వాత ఫైనల్గా అడిగేశాను కూడా, నేను ఏం చెప్పినా భగవాన్ అని ఎందుకు అంటున్నారు అంటే, నేను భగవాన్ తలుచుకుంటాను. నేను చెప్పిన ఎందుకు తలుచుకుంటున్నారు? నాకు బాగుంటుంది బాగుండదు కదా, తలుచుకోవడం ఎందుకు అంటే, అప్పుడు ఏం చెప్పింది అంటే, ఏదో పనికిరాని విషయాలు తలుచుకునే బదులు భగవాన్. సో పనికిరాని విషయాలు అన్నది ప్రాపంచిక దృష్టిలో, మానసిక పరిపేక్షలో ఆలోచనని. బంగారాన్ని మెడలో మోస్తే ఏమిటి, ఇనుమును మోస్తే ఏమిటి, మోస్తున్నావా లేదా? సో అలా మోయవలసిన అవసరం ఏముంది మీకు? భగవాన్ని వదిలేయండి, ఎందుకు అతన్ని బందీ చేస్తున్నారు? మీకు ఒక మాట చెప్తా, కోప్పడనంటే లేదమ్మా కోప్పడిన పెద్ద ఆవిడ అన్నది. మీకు భగవాన్ని తలవాలనుందా, భగవాన్ అవ్వాలనుందా? అదన్నా చెప్పండి. ఇప్పుడు అహం బ్రహ్మాస్మి అన్నంత మాత్రం అహం బ్రహ్మాస్మి కాదు. నీలో భేదభావం పోయిందా లేదా అది చెప్పబోయి. సో ఎవరికి జీవన మూలం తెలిసిందో వారు అదే అయి ఉన్నారు. ఇప్పుడు ఎవరైతే షిరిడి సాయిబాబాని ఊరికి వెళ్ళి పూజిస్తారో, లేకపోతే అన్న సంతర్పణ చేస్తారో, పూజలు చేస్తారో, గుళ్ళు కట్టిస్తారో, వాళ్ళకి ఎవరికి ఆసక్తి లేదు షిరిడి సాయిబాబా లాగా ఉండడం. షిరిడి సాయిబాబా లాగా ఉండడానికి ఇవన్నీ ఎందుకు? అన్నీ వదిలిపెట్టు, శ్రద్ధా సబూరి, శ్రద్ధగా జీవించు.
అన్ని నీలో భాగం అనుకో. స్వా లేదు, పరాలేదు, నా వాళ్ళు లేరు, నాకు నా వాళ్ళు కాని వాళ్ళు లేరు, ఎవరు వచ్చినా అన్నం పెట్టు. కులమతాల నుంచి బయటికి రా. ఒకవేళ తత్వాన్ని అర్థం చేసుకునే పద్ధతి అది. సో ఇప్పుడు చాలామంది చర్చిస్తూ ఉంటారు, షిరిడి సాయిబాబా హిందువా ముస్లిమా. వాళ్ళకి అసలు విషయం అర్థం కాదు. జ్ఞాని హిందువు కాదు, ముస్లిము కాదు, ఆడా కాదు, మొగా కాదు. జ్ఞాని ఒక స్థితిని చూసేవాడికి అష్టవక్రుడు. ఆ స్థితి ఉన్న మనిషిని పట్టించుకునేవాడికి అష్టవక్రుడు కాదు. చాలా సిద్ధాంతాలు ఉన్నాయి రకరకాల. అంటే ఇంకా నామరూపాలు ఇరుక్కుపోయిన సిద్ధాంతాలు చాలా ఉన్నాయి. సో అష్టవక్రుడి యొక్క మెసేజ్ వెరీ 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 క్లియర్. సో అద్వితీయ ఆత్మజ్ఞానికి బ్రహ్మచింతన కూడా అవసరం లేదు అంటున్నాడు. చూడు, ద్వితీయం యోన పశ్యతి కిం చింతయతి నిశ్చింతో. ఎలాంటి చింతలు లేకుండా నిశ్చింతగా ఉంటూ ద్వితీయాన్ని వదిలేశాడు కాబట్టి అతను అంతులేని ప్రశాంతతని, బ్రహ్మాన్ని అతనే అయ్యి అనుభవిస్తున్నాడు. ఇంతకు మించిన మరొక సూత్రం లేదు. ఆ తర్వాత అష్టవక్రుడు జనకుడితో చెప్తున్నాడు, దృష్టో యేనాత్మవిక్షేపో నిరోధం కురుతే త్వసౌ ఉదారస్తు నవిక్షిప్త సాధ్యాభావాత్ కరోతి కిం. ఈ అన్ని సూత్రాల సారం ఒకటి, కానీ అభివ్యక్తి వేరు. అంటే ఇలాంటి శ్రీశైలం పోవడానికి, శ్రీశైలం ఒక్కటే, శ్రీశైలంలో ఉన్న గర్భగుడి, ఆ మల్లికార్జున స్వామి విరాట్ స్వరూపం ఒకటే అయినప్పటికీ దాన్ని చేరడానికి దిక్కులు వేరు. సో ఆత్మ విక్షేపాన్ని గమనించిన వాడు చిత్త నిరోధం చేస్తాడు. కానీ ఉదారుడైన జ్ఞాని అసలు ప్రస్తుత స్వభావ సిద్ధంగానే విక్షేపరహితుడు కనుక చిత్త విభ్రమమే లేని వాడికి చిత్త నిరోధం ఎందుకు, అనవసరం. సో యోగ చిత్తవృత్తి నిరోధక అని చెప్పిన పతంజలి యోగ సూత్రాన్ని తీసి అవతల పడేశాడు విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్. నీలో విక్షేపం ఉంటేనే చిత్తవృత్తి. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. డబ్బు పట్ల మీకు ఇంకా మమకారం ఉంది, డబ్బు పట్ల మీకు మమకారం లేదు. ఇప్పుడు ఈ ఇద్దరు రోడ్డు మీద పోతున్నారు, జాగ్రత్తగా వినండి. సైకలాజికల్ ఫెనామినా ఇది. మనసులో ఏం జరుగుతుందో మీకు తెలుస్తుంది. డబ్బు పట్ల వ్యామోహం ఉన్నవాడు, వాడు వదిలేశాడు. డబ్బు పట్ల వ్యామోహం ఉన్నవాడు ఒకడు, డబ్బుని అవసరం లేదు అయినప్పటికీ అంతర్గత వ్యామోహం ఉంది, కానీ గురువు గారు చెప్పారు కదా డబ్బును ముట్టుకోవద్దని, అందుకని వదిలేసిన వాడు ఒకడు, డబ్బు అవసరం ఉందని గుర్తించిన వాడు ఒకడు. ఈ ముగ్గురు వెళ్తున్నప్పుడు అక్కడ ఒక డబ్బుల మూట పడ్డది. సో డబ్బులు అవసరం ఉన్నాయని గుర్తించిన వాడు చంగు నెగిరి డబ్బును తీసేసుకున్నాడు. ఇది ప్రపంచం. తర్వాత ఈ ప్రపంచంలో కనిపించే సాధువులు, సాధు పుంగవులు, జ్ఞానులు, ధ్యానులు, వీళ్ళ పరిస్థితి ఏమిటి? డబ్బు అవసరం, డబ్బు పట్ల మమకారం ఉంది, కానీ గురువు గారికి చెప్పాడు, ఏదో చేశాడు, దీక్ష తీసుకున్నాడు. ఇప్పుడు దీక్ష అంటే అదే కదా, 40 రోజులు గట్టిగా బిర్ర బిగుసుకుని ఉంటారు. దీక్ష ఎందుకోయి అంటే నువ్వు నిరోధము దీక్ష అయింది. చూడు, దీక్ష అక్కర్లే, నిన్ను నువ్వు నిరోధించుకుంటున్నావు. అప్నే ఆప్కో జప్త్ కర్నీకి చేష్టా హే దీక్ష. సో ఇప్పుడు ఈ నిరోధించుకుంటున్నవాడు డబ్బు కావాలి, కానీ నేను గురువు గారికి ప్రామిస్ చేశాను, డబ్బు అక్కర్లేదు. ఇప్పుడు ఆ ఫస్ట్ వ్యక్తి క్లియర్గా ఉన్నాడు, వెళ్ళి డబ్బు తీసేసుకున్నాడు, పోయి తన భార్య పిల్లలకు చీరలు ఇప్పించుకున్నాడు, ఏం చేసుకున్నాడు, అది ఓకే. సెకండ్ వ్యక్తి సన్యాసి వేషంలో ఉన్నాడు, సాధు వేషంలో ఉన్నాడు, కానీ లోపల పీకుతుంది, కానీ బయటికి తాను భయంకరంగా నిరోధించుకుని అట్లా కళ్ళు మూసుకుని వెళ్ళిపోయాడు. మూడొక వ్యక్తి అసలు డబ్బు తనకు అవసరం లేదు, రమణ మహర్షి దాని పక్కనే కూర్చున్నాడు, దాన్ని నెత్తి కింద పెట్టుకుని పడుకున్నాడు, లేచి వెళ్ళిపోయాడు, అయిపోయింది అంతే. లోపట ఇలాంటి నిరోధమే లేదు. నిరోధము లేనప్పుడు, నీకు ఆసక్తి లేనప్పుడు నిరోధం ఎందుకు? నిన్ను నువ్వు నిరోధించుకోవాలంటే ఆసక్తి, చిత్తవృత్తి నిరోధం అని అనవలసి ఎందుకు వచ్చిందంటే నీకు ఇంకా మనసు లాగుతుంది కాబట్టి. సో నిజమైన జ్ఞాని దేన్ని నిరోధించడు. ఎందుకు? అతనిలో విక్షేపాలు లేవు. దెర్ ఆర్ నో డిస్ట్రాక్షన్స్ విదిన్. ఈ చిన్న సంఘటన తెలుసా మీకు? రమణ మహర్షి స్వాతంత్రానికంటే కొంచెం ముందు తన ఆశ్రమంలో ఉన్నాడు. అప్పుడు ప్లేగ్ ఏదో బయలుదేరింది, ఒక చిన్న వ్యాధి లాంటిది. చాలామంది వెళ్ళిపోయారు, చిన్నస్వామి వెళ్ళిపోయాడు. ఆశ్రమంలో ఎలాంటి అన్నదానాలు అట్లాంటివి ఏమీ లేవు. ఆశ్రమంలో అసలు జనాలే లేరు. అందరూ చెప్పారు పోతూ అయ్యా మీరు వచ్చేసేయండి. అప్పుడు రమణ మహర్షి చెప్పాడు, నేను రాను, ఇక్కడే ఉంటాను. ఎందుకు ఇక్కడే ఉంటారంటే ఇక్కడున్న కుక్కలు, పిల్లులు, పాములన్నీ ఇక్కడే ఉంటుంది, నేను వాటితో సహా.
సో మీకుంది ఆశ్రమం మనసులో, నాకు జస్ట్ ఈ కొండ ఉంది, కొండ మీద నేను ఉంటుందని అంతే. మీరు వెళ్ళండి. ఆ తర్వాత అప్పుడే ఒక చిన్న ఒక పుకారు ఏం బయలుదేరింది, దొంగలు పడుతున్నారు, రాత్రి వచ్చి దోచుకెళ్తున్నారు. ఎందుకంటే తినడానికి తిండి ఏమీ లేవు కదా. ఇప్పుడు మనకు కూడా అన్నీ ఉన్నాయి కాబట్టి ఒక్క 1 month అన్ని సప్లైస్ బంద్ అయిపోయాయి అనుకో, చాలా మంచి మంచి గొప్ప వాళ్ళు కూడా దొంగలు అయిపోతారు. అవి ఎక్కడ మొదలవుతుంది దొంగతనం అంటే, మొదట ఉన్నది దాచుకోవడంతో మొదలవుతుంది, తర్వాత వేరే వాడిని లాక్కోవడంతో మొదలవుతుంది. నీది నీకే, నాది నాకే అంటారు. ఆ తర్వాత నాది అయిపోయిన తర్వాత నీది ఇవ్వచ్చు కదా, ఎన్నిసార్లు నీకు ఇవ్వలే అంటారు. తర్వాత ఇవ్వకపోతే కొట్టి లాగేసుకుంటారు. ఆ తర్వాత చంపడం, తర్వాత ఒకరినొకరు చంపుకోవడం, ఇట్లాంటి విక్షేపాలన్నీ వస్తాయి. సో రమణ మహర్షి ఒక రాత్రి దీపం పెట్టుకొని చదువుకుంటున్నాడంట, కార్టూన్స్ బుక్. ప్రశాంతంగా 100 మంది ఉన్నా అంతే, 1,00,000 మంది ఉన్నా అంతే, ఎవరున్నా లేకపోయినా. ఒక పిల్లి ఏం చేస్తుందో అలాగే చేస్తుంది. మొన్న నేను ఆ టెంపుల్కి వెళ్ళి వస్తున్నా, అష్టవక్ర ప్రవచనం ఇచ్చి రాత్రి 11:30 అయింది. కార్ నేనే డ్రైవ్ చేస్తున్నా. నా పక్కన మైథిలి ఉంది, మైథిలి ఫోన్ చూసుకుంటాను. నేను ఒక చిన్న వింత చూశాను. అక్కడ కారు స్లో చేశానుగా, ఎవరికి చెప్పలేదు, నేను ఊరికే చూశాను. ఆ చిమ్మ చీకట్లో రోడ్డు పక్కన ఇసుక ఉంది. ఆ ఇసుకలో కుక్క పొర్లుతూ ఆడుకుంటుంది. అసలు అది యోగ స్థితి. చూసేవాళ్ళు ఎవరూ లేరు. ఆడుకోవాలనిపించింది, ఆడుకుంటుంది. సో రమణ మహర్షికి ఉండిపోవాలనిపించింది, ఉండిపోయాడంతే. ఎవరో చెప్తే రాలేదు, ఎవరో చెప్తే పోవడానికి. తర్వాత దొంగలు వచ్చారంట. వచ్చి ఆబ్వియస్గా దొంగలు ఏం చేస్తారు, అలజడి క్రియేట్ చేస్తారు. ఎందుకంటే ఖచ్చితంగా తిరుగుబాటు ఉంటుంది అని నమ్మి దొంగ వస్తాడు కాబట్టి. ఇప్పుడు నేనున్న చోటికి దొంగ వచ్చాడు అనుకో, నేను ఏ తిరుగుబాటు చేయను. అలాగని రమ్మని కాదు, అంటే వస్తువుల పట్ల తాదాత్మ్యం లేదు. ఏది ఉన్నా లేకపోయినా నీవు ఉన్నావు అని తెలిసినప్పుడు నీ వైఖరి వేరే ఉంటుందని చెప్పడానికి అట్లా అన్నాను. అప్పుడు రమణ మహర్షి దగ్గర ఇట్లా వచ్చేసరికి రమణ మహర్షి మెల్లగా తెలియస్తున్నాడంట, నేను ఏది అడ్డుపడను, ఈ దీపం ఒక్కటి ఉంచండి, ఇక ఆపై మీ ఇష్టం అంతే. వాళ్ళలో హఠాత్తుగా దొంగ వెళ్ళిపోయాడు. అంటే ఒక వ్యక్తి నిరోధించకపోతే నీకు ఆసక్తి పోతుంది. ఇప్పుడు చాక్లెట్ కావాలి మమ్మీ, చాక్లెట్ కావాలి మమ్మీ అంటే మమ్మీ ఇస్తలేదు, చాక్లెట్ మీద ఆసక్తి పెరిగింది. ఇప్పుడు మమ్మీ ఏం చేసింది, చాక్లెట్ డబ్బా నీ ముందే పెట్టింది, నీ బెడ్రూమ్లో పెట్టింది, నీ బెడ్ కింద పెట్టింది, చెప్పింది ఒకటే మాట, గోడకు రాసింది, ఎక్కువ తింటే నీకు దగ్గు వస్తుంది, నీకు దగ్గు వస్తే నువ్వే వెళ్ళాలి హాస్పిటల్కి. దానికి డబ్బు కూడా ఇప్పుడే పెడుతున్నాను, ఓకేనా? ఈ విషయం క్లియర్గా చెప్పు నాకు ఒకసారి. నీకు కనుక దగ్గు వచ్చిందా, జ్వరం వచ్చిందా, నువ్వే వెళ్ళాలి సుమా. సో చాక్లెట్ నీవే, అందుకని నువ్వు కక్కుర్తి పడవలసిన అవసరం లేదు. తద్వారా ఆసక్తి అక్కర్లేదు, నిరోధం అక్కర్లేదు, నీ పక్కనే ఉంది. తినాలనిపిస్తుంది తిను, కానీ దాని ద్వారా వచ్చే అన్ని పర్యవసానాలు నువ్వు అనుభవించి తీరాలి. ఒక్కటే నేను తల్లిగా నీకు చెప్పాలనుకుంటున్నాను. నా ప్రేమకి ఇది అతీతం. నువ్వు చాక్లెట్ తిన్నా, దగ్గుతో ఉన్నా, రోగంతో ఉన్నా, రెస్ట్తో ఉన్నా, సక్సెస్ అయినా, ఫెయిల్యూర్ అయినా, ఐ లవ్ యూ సో మచ్. సో ఆత్మ విక్షేపం ఉన్నప్పుడే కదా నిరోధం అవసరమైంది. సో జ్ఞానికి ఏ విక్షేపాలు లేవు, దేని పట్ల అనవసరమైన ఆసక్తులు ఏమీ లేవు, మూలాన్ని పట్టుకొని ఉన్నాడంతే. సో అష్టవక్రుడు ఏదైతే చెప్తున్నాడో అవి అద్భుతమైన సూత్రాలు, పరమాద్భుతమైన సూత్రాలు. ఇవి మీ హృదయంలో నింపుకోండి. ఒక్కొక్క సూత్రం జీవితాన్ని అట్లా మార్చేస్తుంది. అంటే ఇప్పటి వరకు ఆధ్యాత్మికత పేరుతో ఏవేవైతే ఉన్నాయో అవన్నీ విక్షేపాలే, అవన్నీ ద్వంద్వాన్ని సృష్టించేవే. నేను శివుణ్ణి ఆరాధిస్తాను, నీవున్నాడు, శివుడు ఉన్నాడు. నేను విజయం సాధించాలనుకుంటున్నాను, నువ్వు ఉంది, విజయం ఉన్నావు. నేను బ్రాహ్మణుని, నువ్వు ఉన్నావు, బ్రాహ్మణుడు ఉన్నాడు. ఇవన్నీ ప్రాపంచికం. అట్లా కాకుండా నేనే బ్రహ్మని. భాషలో 2 ఉన్నాయి. నేను బ్రహ్మని కావాలనుకుంటున్నాను ఒకటి, నేనే బ్రహ్మను రెండోది, మూడోది నేను బ్రహ్మను. మారింది విషయం. ఆ తర్వాత నేను, ఆ తర్వాత బ్రహ్మ, ఆ తర్వాత మౌనం. అక్కడితో అయిపోయింది ఆధ్యాత్మిక ప్రయాణం. ఇక చెప్పవలసింది ఏమీ లేదు. సో నువ్వు నమ్మించవలసిన అవసరం లేదు నీ అనుభవాన్ని. నీకు ఇదొక్కటే గుర్తుపెట్టుకోండి. వెన్ యూ హ్యావ్ అండర్స్టూడ్ సంథింగ్, డోంట్ ట్రై టు కన్విన్స్ అదర్స్. ఇది అర్థమైందా? ఇక అర్థం చేసుకోవాల్సింది ఏమీ లేదు. ఇది నాకు అర్థమైంది, నేను ఎవరిని నమ్మించను.
చాలామంది యూట్యూబ్లో కామెంట్ పెట్టారు, నువ్వు ఇంకా చాలా తెలుసుకోవాలి బ్రదర్ అంటారు. సరే అంటాను. మీరు ఇంకా సాధన చేయాలి, మీరు సాధన వద్దంటున్నారు. నేను అంటాను సరే, పోనీ ఎంత సాధన చేయాలో నువ్వే చెప్పు. నువ్వు సాధన చేస్తున్నావా? ఎంతకాలం చేస్తే విముక్తి పొందుతావు సార్? దానికి ఉన్న ప్రమాణం ఉందా? ఈ ప్రపంచంలో ఎంత గొప్ప షెఫ్ కానీ ఎంత ఉప్పు వేయాలో చెప్పలేదు. వంటలో ఉప్పు ఎంత వేయాలో అనేదే నీ జీవితంలో సాధనకు ఇంపార్టెన్స్. ఎంత సాధన అనేది లేదు, సరిపోయినంత సాధన. సో వంటకి సరిపోయినంత ఉప్పు, అది నీకు తెలుస్తుంది, చేసేవాడికి తెలుస్తుంది. అట్లాగే నువ్వు ఏది సాధించాలనుకుంటున్నావో దానికి ఎంత సాధన నీకే తెలుస్తుంది. అతిగా సాధన చేసేవాడు ఇరుక్కుపోతాడు. అతిగా సాధన చేసేవాడికి సాధన అహంకారం, దాన్ని దిశన అహంకారం, అంటే నేనే సాధన చేస్తున్న అహంకారం వచ్చి కూర్చుంటే. దిస్ ఈజ్ వెరీ వెరీ సటల్ పాత్. సో మీకు సహజ విముక్తి రావాలని కోరుకుంటున్నాను నేను. అష్టావకుడు చాలా చెప్పాడు, ఈ ప్రపంచంలో నువ్వు చేయకూడదు, ధ్యానము వద్దన్నాడు, సాధన వద్దన్నాడు, అహం బ్రహ్మాస్మి అని తలవద్దన్నాడు, చిత్తవృత్తి నిరోధం అవసరం లేదన్నాడు. ఎందుకంటున్నాడు? అర్థం చేసుకోండి. సో పూర్వధారణలు ఉన్నవాడికి ఇదంతా పిచ్చిగా అనిపిస్తుంది. అన్ని ధారణలు పక్కన పెట్టి ఎవడైతే వింటాడో వాడి జీవితంలోకి అద్భుతమైన కాంతి ప్రవేశించి కాంతే వాడవుతాడు. అప్పుడు జీవితం అతి సరళం అవుతుంది. నెక్స్ట్ సూత్రాల్లో ఇదే ఉంటుంది. నువ్వు జ్ఞానివని ప్రదర్శించకు. నువ్వు సన్యాసివి, నువ్వు సాధువి, నువ్వు స్వామీజీవని ప్రదర్శిస్తున్నావు చూడు, ఆ ప్రదర్శనలోనే నీ బంధం ఉంది. మామూలుగా ఉండబ్బా, అందరి మధ్యనే ఉండు. నేను అందరు అరేతురే అనని, నేను స్వామీజీని అనకూడదు, అయిపోయింది. ఎవరు ఇలా అనాలనిపిస్తే. కానీ అయినప్పటికీ నువ్వు సాదాసీదాగా రోడ్డు పక్కన చినిగిపోయిన బట్టలు వేసుకుని ఒక బురదగుంటలో పడుకున్నా ఎవడో ఒకడు గుర్తిస్తాడు. వాడు నీ స్వరూపాన్ని చూస్తున్నాడు. అట్లాంటి వాడికి ఒక్క మాట చెప్పక్కర్లే, వాడు గుర్తించాడంతే. నామరూపాలకు అతీతంగా ఉన్నదాన్ని చూశాడు వాడు. అట్లా చూసే కళ్ళు నీకున్నాయా? ప్రతి మనిషికి ఉన్నాయి. కానీ మన మనసులో ఉన్న ధారణలు నిరంతరం అడ్డుపడుతుంటాయి. మీ ధారణలన్నీ ఆవిరైపోవాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ కోరుకుంటూ ఇక్కడి నుంచి రీసారా సోవేసా ఊరికే ఎట్లా హాయిగా అట్లా బతకండి. డోంట్ టేక్ లైఫ్ టూ సీరియస్లీ. రీసారా సోవేసా. ఇంకొక పుస్తకం రాస్తున్న, కోట్స్ ఆఫ్ ముషిన్. ఈ పుస్తకంలో మీరు భాగస్వాములు కావాలనుకుంటున్నారా? మన రీసెర్చ్ స్టూడియో నెంబర్కి ఫోన్ చేయండి, లేదా మెసేజ్లో పెట్టండి, నెంబర్ పెడతాను. ఈ పుస్తకంలో 75 మంది గ్రేటెస్ట్ ఫిలాసఫర్స్ యొక్క అనుభవ సారం, వాళ్ళ కోట్స్ ఏవైతున్నాయి అంటే లక్షల కోట్స్ ఉంటాయి, వేల కోట్స్ ఉంటాయి, బట్ సమ్ కోట్, ఫర్ ఎగ్జాంపుల్ సద్గురు కోట్ ఉంది, డోంట్ పాలిష్ యువర్ ఇగ్నోరెన్స్, ఇట్ మే షైన్. అట్లాగే వరప్రసాద్ రెడ్డి గారు, సో సర్వీస్ ఈజ్ అన్ ఆబ్లిగేషన్ అంటాడు. అది మా బుచ్చారెడ్డి గారి కోట్ ఉంది. సో ఇట్లాంటివి నిజంగా జీవించి అనుభవించి అక్కడి నుంచి మాట్లాడిన వాళ్ళని ఇందులో చేరుస్తున్నాను. వాళ్ళంతా గొప్పవాళ్ళని కాదు, జీవితాన్ని వృధా చేసుకోవాలి, జీవితాన్ని ఒక అన్వేషణ క్షేత్రంగా మార్చుకున్నారు. అక్కడి నుంచి ఒక కంక్లూజన్కి వచ్చారు, ఆ కంక్లూజన్ని జీవించారు. అక్కడి నుంచి సమస్త మానవాళ్ళకి వాళ్ళ సహాయం జరిగింది. తర్వాత మెల్లగా నిష్క్రమించారు. అట్లాంటి వాళ్ళ 75 మంది ప్రస్తావన చాలా పెద్ద వర్క్ ఇది. ఎందుకంటే 100 పేజీలు రాయొచ్చు ఒక మనిషి గురించి. ఒక్క వాక్యం రాయాలంటే ఎంత కష్టం, చాలా కష్టం. కష్టం అంటే యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద కోర్ ఆఫ్ దెమ్. సో నిజంగా నేను కోరుకుంటున్నాను, నేను పుస్తకం రాస్తున్నాను అనగానే నాకు ఒక 20 మంది మిత్రులు కావాలి. ఒక్కొక్కరు 10,000 10,000 ఇచ్చారు. పుస్తకం ప్రింట్ అయిపోయింది, అక్కడితో అయిపోయింది అంతే. ఆ 20 మంది ఎవరో నేను ఎదురు చూస్తున్నాను. అంటే ప్రతిసారి నేను అడగకూడదు ఎవరిని. మన గాలి ఎట్లా వస్తుంది కోరకుండా, నా కోసం కాదు, పుస్తకం కోసం. మొన్న వల్లి గారు నేను బయలుదేరుతుంటే 10,000 ఇచ్చారు. నేను అన్నాను, ఇట్లా చూశాను, పుస్తకం ముద్రణకి నీకు కాదులే అన్నది. నాకు ఎంత నచ్చిందో. నాకు అక్కర్లేదని తనకు తెలుసు, నాకెందుకు, నేను సర్వ సమృద్ధిలో ఉన్నాను, నాకు అక్కర్లే. అంటే నేను బతకడానికి అంతా ఉంది, కానీ పుస్తకం అన్నప్పుడు కొంత డబ్బు అవసరం కదా. సో దీన్ని కూడా తప్పుపట్టే మిత్రులు ఉన్నారు. అట్లాంటి వాళ్ళందరికీ నా పాదావందనం. రీసారా సోవేసా.